లేవియకాండము 25వ అధ్యాయము 10వ వచనం. మీరు ఆ సంవత్సరమును అనగా 80వ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. సంతోష సంవత్సరం, విడుదల సంవత్సరం, సునాద సంవత్సరం, ప్రభు యేసుని హితవత్సరం. సంతోష సంవత్సరం, విడుదల సంవత్సరం, సునాద సంవత్సరం, ప్రభు యేసుని హితవత్సరం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో ఈ యొక్క నిజమైన స్వాతంత్రం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభములు తెలుపుచూ ఆహ్వానమును పలుకుచున్నాను. ఈ యొక్క 2017వ సంవత్సరం గురించి దేవుని యొక్క సన్నిధిలో నేను కనిపెడుతున్నప్పుడు దేవుడు 2017వ సంవత్సరంలో ఏమి జరగబోతుందో నాకు తెలియజేశాడు. క్రీస్తునందు ప్రియులారా, 2017వ సంవత్సరాన్ని ఆయన సంతోష సంవత్సరముగా ఆయన ప్రకటించమని నాకు తెలియజేశాడు. సో కాబట్టి బైబిల్ గ్రంథంలో 50వ సంవత్సరమును సునాద సంవత్సరంగా ప్రకటించమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. ఆ 50 సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఆనాడు ఇశ్రాయేలీయులు ఏమి పోగొట్టుకున్నా కూడా వాటన్నిటినీ మరలా పొందుకుంటారు. తర్వాత వారి కుటుంబీకులు ఎవరైనా సరే బానిసత్వంలో ఉంటే వారు మరలా కుటుంబానికి వస్తారు. అంటే ఆర్థికపరమైన అద్భుతాలు, మరి కుటుంబపరమైన అద్భుతాలు, మరి ముఖ్యంగా ఏవి పోగొట్టుకున్నా కూడా వాటన్నిటినీ రెట్టింపుగా పొందుకునే అద్భుతాలు ఆ యొక్క సునాద సంవత్సరం జరగాలని దేవుడు నిర్ణయించాడు. దాన్ని జూబ్లీగా దేవుడు నిర్ణయించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ప్రభు యొక్క హితవత్సరాన్ని ప్రకటించేదానికి ఆయన వచ్చానని ఆయన సెలవిచ్చాడు. సో కాబట్టి ప్రజలు ఏమేమి పోగొట్టుకున్నారో వాటన్నిటిని కూడా పొందుకున్నారు. నీ జీవితంలో కూడా ఈ యొక్క సంవత్సరంలో ఏం జరగబోతుందో తెలుసా? నీవు ఏమేమి పోగొట్టుకున్నావో వాటన్నిటినీ నీవు పొందుకొనబోతున్నావు. మరి ప్రత్యేకంగా మీ కుటుంబంలో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. ఎవరైతే నమ్ముతారో దేవుని యొక్క మహిమను చూస్తారు. హల్లెలూయా. నీవు ఈ యొక్క మాటలను నమ్మి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండండి. ఈ సంవత్సరంలో దేవుడు తన మాటను ఆయన నెరవేర్చబోతున్నాడు.
దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళేదానికంటే ముందుగా చిన్న ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ యొక్క సహాయమును మనమందరం కూడా కోరుకుందాం. తలలు ఉంచి కళ్ళు మూసుకొని నాతో కలిసి ఏకీభవించండి. పరలోకముందున తండ్రి, యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామంలో కృపాసింహాసనం దగ్గరికి ధైర్యంగా మేము వస్తున్నాం నాయన. సమయోచితమైన సహాయం కొరకై అడుగుతున్నామయ్యా. లేఖనములను గ్రహించినట్లుగా మా మనోనేత్రాలను తెరవజేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ చిత్తమును గురించిన సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మిమ్మల్ని సరిగా అర్థం చేసుకున్నటకు కృపను అనుగ్రహించండి. ఏవి చూడాలో అవి చూపించండి, ఏవి వినాలో అవి వినిపింపచేయండి. మేము ఏవి తెలుసుకోవాలో తెలుసుకున్నట్లు చేయండి తండ్రి. చూచే కన్నులను, వినే చెవులను, గ్రహించి లోబడే హృదయాన్ని మాకందరికీ దయచేసి ఈ దినము తండ్రి మరి ప్రభు అనేకుల జీవితములను మీరు ప్రభావితము చేసి సంతోషం చేత నింపుమని అడుగుతూ, పరిశుద్ధాత్మ ద్వారా సర్వ సత్యంలోనికి మమ్మల్ని నడిపించమని అడుగుతూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మానవుని సృష్టించడంలో దేవుని యొక్క చిత్తమును గురించి నేను మాటి మాటికి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడు నరుని సృష్టించిన తర్వాత విస్తరించమన్నాడు, ఫలించమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు, భూమిని నింపమన్నాడు, సమస్తమును లోబర్చుకునమన్నాడు, ఏలమని సెలవిచ్చాడు. హల్లెలూయా. ఆకాశమందు ఆయన ఎట్టివాడై ఉన్నాడో భూమిపైన మనం కూడా అట్టివారుగా ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. మరి ఇది ఏ రీతిగా సాధ్యము? ఇది ఏ రీతిగా సాధ్యం అంటే దేవుని యొక్క వాక్యంలో మీకు చూపించాను. ఆదాము దేవుని ద్వారా నడిపించబడి వర్ధిల్లాడు. హల్లెలూయా. ఆదాము పడిపోకముందు అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధాన్ని దేవునితో కలిగి ఉండేవాడు. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడేవాడు. ఈనాడు నీవు నేను కూడా ఎలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడో తెలుసా? ఆయన స్వరం విని ఆయన చిత్తము తెలుసుకొని వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో దేవుని యొక్క చిత్తము, ఆయన చిత్తం నెరవేర్చబడేదానికి మధ్యలో ఏముందో తెలుసా? చిత్తాన్ని తెలుసుకొని ఆయన స్వరాన్ని గ్రహించి ఆయన మనకు చెప్పిన ప్రకారము మనం చేసినప్పుడే మనం వర్ధిల్లుతామని దేవుని యొక్క వాక్యంలో అనేక భాగాల్లో మీకు చూపిస్తూ నేను వచ్చాను. హల్లెలూయా. ఈరోజు కాస్త లోతుగా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళాలని నేను ఇష్టపడుతున్నాను. దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడు? హౌ టు నో గాడ్స్ విల్ ఫార్ అవర్ లైఫ్. ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఏమిటంటే, దేవుని యొక్క చిత్తాన్ని నేను ఏ రీతిగా తెలుసుకోవాలి? మనకి ఇవ్వబడినటువంటి యొక్క కొద్ది సమయంలోనే బహుక్లుప్తంగా దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడో మీకు వివరించాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క స్వరాన్ని వినడం నీకు తెలియకుంటే నీవు ఎప్పటికీ ఎన్నటికీ వర్ధిల్లలేవు. ఇఫ్ యూ డోంట్ నో హౌ టు రికగ్నైజ్ గాడ్స్ వాయిస్, యూ విల్ బీ ఎ స్పిరిచువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్. దేవుని యొక్క స్వరాన్ని గుర్తించడం నీకు తెలియకుంటే ఆత్మీయ అవిటితనం కలిగినటువంటి వ్యక్తివి అనమాట. నో, వీ షుడ్ బి స్పిరిచువల్లీ ప్రాస్పరింగ్. ఆత్మీయంగా వర్ధిల్లడము అంటే ఏమిటో తెలుసా? ఆత్మ నడిపింపును గుర్తించగలగడం. సో దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడు? చాలామంది దేవునికి చిత్తం తెలుసుకోవాలని ఆశపడుతున్నారు. మరి దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడు? దేవుని యొక్క వాక్య ఆధారంగా కొన్ని భాగాలను మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. వీటిలో మొట్టమొదటిది ఏమిటంటే వ్రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యము. ఈ దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. గాడ్ స్పీక్స్ త్రూ ద రిటన్ వర్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఈ దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క స్వరం ఉన్నది. ఈ దేవుని యొక్క వాక్యంలో దేవుని స్వరం ఉన్నది. మొట్టమొదటగా ఈ వాక్యంలో ఉన్న దేవుని స్వరానికి నీవు అలవాటు కావాలి. You must become familiar with the voice of the Holy Spirit which is in the Word of God. ఒకవేళ ఈ వాక్యములో ఉన్నటువంటి దేవుని యొక్క స్వరమును నీవు అలవాటు కాకుండా నీవు ఏవో ఇతరత్ర స్వరాలు వినాలని నీవు కోరుకుంటే నువ్వు మోసపోయేదానికి ఆస్కారం ఉంది. నువ్వు మోసపోకూడదు అంటే మొట్టమొదటి పునాది ఎక్కడ ప్రారంభం కావాలో తెలుసా? ఈ దేవుని యొక్క వాక్యంలో ఉన్న స్వరమునకు నీవు అలవాటు కావాలి. ఎప్పుడైతే ఈ స్వరమునకు నువ్వు అలవాటు అవుతావో, ఇదే స్వరం, హల్లెలూయా, ఈ వాక్య భాగాన్ని రాసినటువంటి పరిశుద్ధాత్ముడే నీలో నివాసం చేయుచున్నాడు కనుక ఈ స్వరమే నీ అంతరంగంలో నుంచి వినపడుతుంది. సో ఫస్ట్
మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే దేవుని వాక్యములో ఉన్నటువంటి స్వరానికి నీవు అలవాటు కావాలి. దేవుడు తన వాక్యము ద్వారా ఆయన మాట్లాడతాడు. కొన్ని విషయాలు ఆల్రెడీ ఆయన మాట్లాడాడు. హల్లెలూయ. ఉదాహరణకు జారత్వమునకు దూరంగా ఉండడమే దేవుని యొక్క చిత్తము అని వ్రాయబడింది. గాడ్ హ్యాస్ రివీల్డ్ హిస్ విల్. హల్లెలూయ. సో కాబట్టి ఇంకా దాని గురించి దేవా నీ చిత్తము తెలుపు అని అడగవలసిన అవసరము లేదు. సర్టన్ థింగ్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కొన్ని విషయములను దేవుడు కుండ బద్దలు కొట్టి ఆయన వ్రాసి ఉంచాడు. ఇక వాటిలో నీవు క్రొత్తగా దేవుని చిత్తం తెలుసుకోవలసిన అవసరము లేదు. సో మొట్టమొదటగా వ్రాయబడిన దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తాన్ని నీవు తెలుసుకోవాలి. అంటే ఏం చేయాలి? కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఎంత ఎక్కువగా చదువుతావో అంత సులభంగా దేవుని యొక్క స్వరాన్ని నువ్వు గుర్తించగలవు. హల్లెలూయా. ద మోర్ time that you spend with God's word, more easily, more clearly you can recognize God's voice in your spirit. కాబట్టి దేవుని యొక్క వాక్యంతో ఎక్కువగా గడుపు. దేవుని యొక్క వాక్యంతో ఎక్కువగా గడపకుంటే నువ్వు మోసపోతావు. ఇతరుల ద్వారా మోసపోతావు, నీకు వచ్చే కళల ద్వారా మోసపోతావు, నీకు వచ్చే దర్శనాల ద్వారా మోసపోతావు, నీకు వినపడే స్వరాల ద్వారా మోసపోతావు. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి స్వరానికి నీవు అలవాటు కావాలి. సో మొట్టమొదటిగా దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడతాడు. సో కొంతమంది అంటారు వాక్యం ద్వారా మాత్రమే దేవుడు మాట్లాడతాడు అంటాడు. కాదండి, ఆ రీతిగా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మేము అనంతపురంలో పరిచర్యను ప్రారంభించాం. సో అనంతపురంకి వెళ్ళి పరిచర్యను ప్రారంభించమని దేవుడు చెప్పేదానికి ఏ వాక్యం ఉంటుందండి? అనంతపురము ఇక్కడ ఉందా చెప్పండి? తాడిపత్రి అన్నటువంటి పేరు ఈ యొక్క గ్రంథంలో ఉంటుందా? లేదు ప్రియులారా. దేవుడు వాక్యం ద్వారా మాత్రమే కాదు, చాలా రకాలుగా దేవుడు మాట్లాడతాడు. అయితే నంబర్ 1, మొట్టమొదటిగా ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఏ దర్శనమైనా, ఏ కళ అయినా, ఏ ప్రవచనమైనా, హల్లెలూయా, ఈ వాక్యానుసారంగానే ఉండాలి. వాక్యానికి విరోధంగా ఉన్నటువంటి ఏదైనా కూడా అది దేవుని యొక్క చిత్తము కాదు. సో కాబట్టి యూ మస్ట్ బి ఫెమిలియర్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తమును దేవుని యొక్క వాక్యములో నీవు గ్రహించడము చాలా ప్రాముఖ్యము. సో మొట్టమొదటగా దేవుడు తన వాక్యము ద్వారా ఆయన మాట్లాడతాడు. క్రీస్తునందు ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైన భాగాన్ని మీకు చూపించాలని నేను ఇష్టపడుచున్నాను. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. స్పిరిట్ ఆఫ్ ద మ్యాన్ ఈజ్ ద క్యాండిల్ ఆఫ్ ద లార్డ్. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరుని శరీరము కాదు, నరుని మనసు కాదు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. హల్లెలూయా. సో గమనించండి, దేవుని యొక్క స్వరము మీకు ఎక్కడ వినిపిస్తుందో తెలుసా? మనసులో కాదు. దేవుని యొక్క చిత్తం మీకు ఎక్కడ తెలుస్తుందో తెలుసా? శరీరంలో కాదు. దేవుని యొక్క చిత్తం ఎక్కడ తెలుస్తుందో తెలుసా? ఆత్మలో. సో దేవుడు నేను ఆత్మలుగా సృష్టించాడు. ఆ ఆత్మను ఏమని పిలుస్తున్నాడు దేవుడు? దీపము అని పిలుస్తున్నాడు, క్యాండిల్ అని పిలుస్తున్నాడు. క్యాండిల్ ఎందుకండి? చీకటిలో వెలిగించే దాని కొరకు. ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యలో నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలో నీకు తెలియదు. అలాంటప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ ఆత్మను వెలిగిస్తాడు, ఆ దీపాన్ని వెలిగిస్తాడు. ఎప్పుడైతే వెలిగింపు వస్తుందో నీకు అర్థమైపోతుంది. హల్లెలూయా. ఇల్యూమినేషన్ వస్తుంది, వెలిగింపు వస్తుంది. ఆదము హవ్వను చూసి నా ఎముకలలో ఎముక అన్నాడు, నా మాంసములో మాంసం అన్నాడు. పేతురు యేసయ్యను చూసి నీవు దేవుని కుమారుడు అన్నాడు. వెలిగింపు వచ్చిందండి. వెలిగింపు ఎక్కడ వచ్చింది? ఆత్మలో వచ్చింది. దేవుని యొక్క స్వరం ఎక్కడ వినిపిస్తుంది తెలుసా? ఆత్మలో వినిపిస్తుంది, మనసులో కాదు. అందుకే ప్రియులారా, వీ షుడ్ బికమ్ మోర్ కాన్షియస్ అబౌట్ అవర్ స్పిరిట్ మ్యాన్. దేవుని యొక్క స్వరం ఎక్కడ వినిపిస్తుందో తెలుసా? మన ఆత్మలో వినిపిస్తుంది. ఒక చదువు రాని వ్యక్తి మా సంఘంలో నా దగ్గరికి వచ్చి అన్నాడు, దేవుని యొక్క స్వరమును ఎలా గుర్తించాలో నాకు చాలా బాగా అర్థమైంది అన్నాడు. నేను అడిగాను, ఎలా చెప్పు అన్నాను. అంటే అన్నాడు, దేవుని యొక్క స్వరము లోపల వినిపిస్తుంది. సాతాను మాట్లాడినప్పుడు మనసులో వినిపిస్తుంది, కానీ దేవుడు మాట్లాడినప్పుడు లోపల వినిపిస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు? ఆత్మలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి ఆయన స్వరం ఎక్కడ వినిపిస్తుంది? ఆత్మలో వినబడుతుంది. ఆయన యొక్క చిత్తం ఎక్కడ తెలుస్తుంది? ఆత్మలో తెలుస్తుంది. కాబట్టి మనం ప్రార్థన సమయంలో దేవుని యొక్క సన్నిధిలో గడుపుతున్నప్పుడు మన యొక్క దృష్టి అంతా కూడా మన ఆత్మలో అంతరంగంలో ఏం జరుగుతుందో దానిపైన ఉండాలి. We know God's will in the spirit man.
ఆత్మలో మనం తెలుసుకుంటాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది కదా, నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించును. హల్లెలూయా. ఎక్కడ? కడుపులో నుండి. సో యూ కెన్ నో ద విల్ ఆఫ్ గాడ్ రైట్ హియర్ ఇన్ ద స్పిరిట్ మ్యాన్. కడుపులో నుండి అంటే ఈ యొక్క శరీర భాగంలో ఉన్నటువంటి కడుపు కాదండి, ఈ ఏరియాలోనే మన యొక్క ఆత్మలో మనం దేవుని యొక్క స్వరాన్ని మనము వినగలం. సో కాబట్టి ఆత్మను గురించి చాలా జాగ్రత్త మనం వహించాలి. సో దేవుని యొక్క స్వరము ఎక్కడ వినబడుతుందంటే మన ఆత్మలో వినిపిస్తుంది. ఎందుకు? ఆ ఆత్మలోనే పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడు కాబట్టి. సో కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ మనలో నివాసం చేస్తున్నటువంటి కారణం ఏమిటంటే ఆయన మనల్ని నడిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సో మొట్టమొదటిగా నేను చెప్పాను, దేవుడు తన వాక్యము ద్వారా ఆయన తన చిత్తాన్ని తెలియజేస్తాడు. రెండవదిగా దేవుడు ఎలా మనతో మాట్లాడతాడంటే అంతరంగ సాక్ష్యము, ఇన్వర్డ్ విట్నెస్ అంటాం. దేవుని యొక్క వాక్యాన్ని మీకు చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. సో ఈ లేఖనం కొంచెం రివర్స్లో ఉంది. యాక్చువల్గా దేవుని కుమారులు ఎవరండి? దేవుని అందరు అంగీకరిస్తారు అనగా యేసు నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు దేవుని కుమారులు అనబడతారు. సో అయితే ఈ వాక్యము కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే దేవుని యొక్క కుమారులు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడగలరు. హల్లెలూయా. ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్ can be led by the Holy Spirit, can know the voice of the Holy Spirit, can recognize the leadings and the promptings of the Holy Spirit. సో నీవు దేవుని కుమారుడు అయితే నీవు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడగలవు. హల్లెలూయా. మనం ఎవరి ద్వారా నడిపించబడాలో తెలుసా? మనము దేవుని ఆత్మ ద్వారా నడిపించబడగలగాలి, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడగలగాలి. ఈ సందర్భంలోనే ఈ యొక్క మాట మాట్లాడుతున్నాడు. చూడండి 15వ వచనం, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మను కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. 16వ వచనం చూడండి జాగ్రత్తగా, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. హల్లెలూయా. మనము దేవుని పిల్లలమని మనకు ఎట్లా తెలుస్తుంది? ఎవరో చెప్పారని కాదు, మనకే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో కలిసి ఏం చేస్తున్నాడంట? సాక్ష్యమిస్తున్నాడంట. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్ బేరత్ విట్నెస్ విత్ అవర్ స్పిరిట్ దట్ వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం రక్షించబడ్డామా లేమా అని తెలియజేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఎలా నీవు దేవుని కుమారుడు అని తెలియజేస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. ఎక్కడ సాక్ష్యము? ఆత్మతో కూడా. ఆత్మ ఎక్కడ? ఇక్కడ. రైట్ హియర్ యూ కెన్ నో దట్ యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. నేను ఎప్పుడు బోధించినా కూడా బోధ అన్నటువంటిది మనసులో నుంచి రాదండి, నా ఆత్మలో నుంచి వస్తుంది. ఇప్పుడు కూడా నేను గ్రహించగలుగుతున్నా, నా ఆత్మలో నుంచి ఈ యొక్క వాక్యం వస్తూ ఉంది. హల్లెలూయా. నా ఆత్మలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తూ ఆయన నా ఆత్మ ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సో దేవుడు ఏ రీతిగా మనతో మాట్లాడతాడంటే ఆయన సాక్ష్యం ఇవ్వడం ద్వారా, ఆయన వెలిగించడం ద్వారా. సో దీన్ని ఏమంటామంటే అంతరంగ సాక్ష్యము లేకపోతే అంతరంగ వెలిగింపు అంటాం. దేవుని యొక్క స్వరాన్ని ఎలా గుర్తించాలని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. సో వారికి నేను ఒక ప్రశ్న ఇస్తాను, నీకు కడుపు నొప్పి వస్తే నీకు తెలుస్తుందా అని అడుగుతాను. వారు అంటారు, అవును సార్ తెలుస్తుంది. అదే రీతిగా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు గడుపుతున్నప్పుడు దేవుడు మాట్లాడితే నీకు తెలుస్తుంది. నీకు ఇంకా తెలియలేదు అంటే నువ్వు ఇంకా గుర్తించలేదు అని అర్థం. నువ్వు గుర్తించేంత వరకు కూర్చో, ఆయన మాట్లాడేంత వరకు కూర్చో, నువ్వు పసిగట్టేంత వరకు కూర్చో, దేవుని యొక్క స్వరాన్ని గుర్తించగలిగేంత వరకు కూర్చో దేవుని యొక్క సన్నిధిలో. నీకు డౌట్ ఉందంటే ఇంకా దేవుని యొక్క స్వరాన్ని నువ్వు గుర్తించలేదని అర్థము. ఆత్మలో నువ్వు గుర్తిస్తావు. ఎప్పుడు కూడా స్వరం వినాలని ఎదురు చూడవద్దు. దేవుడు మొట్టమొదటిగా మాట్లాడే పద్ధతి విధానం ఏమిటంటే అంతరంగ సాక్ష్యము ద్వారా మాట్లాడతాడు. 95% యూ విల్ నో వాట్ టు డూ. నీకు తెలుస్తుంది ఏం చేయాలో, నీకు తెలుస్తుంది నువ్వేమవుతున్నావో. హల్లెలూయా. నీకు తెలుస్తుంది, నీకు అర్థమవుతుంది. ఓ నోయింగ్ అంటాం అన్నమాట. యూ విల్ నో దట్ గాడ్ హ్యాస్ స్పోకెన్ టు యూ. దిస్ ఈస్ ద మెయిన్ వే దట్ గాడ్ స్పీక్స్ టు యూ త్రూ యువర్ స్పిరిట్. సో అంతరంగ సాక్ష్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ అంతరంగ సాక్ష్యం ఎక్కడ తెలుస్తుంది?
ఆత్మలో తెలుస్తుంది, అది మనసుకు అర్థమవుతుంది. సో దేవుడు మొట్టమొదటిగా తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. మరి మన ఆత్మలో నుండి అంతరంగ సాక్ష్యం ద్వారా ఆయన మాట్లాడతాడు. తర్వాత మూడోది ఏమిటంటే దేవుడు అంతరంగ స్వరము ద్వారా ఆయన మాట్లాడతాడు. అపోస్తలుల కార్యంలో అనేక చోట్ల పరిశుద్ధాత్మని యొక్క స్వరాన్ని మనం గుర్తించగలం. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపును మనం చాలా స్పష్టంగా మనం గుర్తించగలం. ఒక భాగాన్ని చూపిస్తాను చూడండి. అపోస్తలుల కార్యంలో 10వ అధ్యాయము 19వ వచనం. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఆత్మదేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు చూడండి. దేవుని యొక్క స్వరం బహు స్పష్టంగా ఉంది. మనుషుల నంబర్, ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడుతున్న రీతిగా పేతురు ఆత్మ యొక్క స్వరమును ఆయన వింటూ ఉన్నాడు. సో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. రెండవది అంతరంగ సాక్ష్యం ద్వారా మాట్లాడతాడు. మూడవది స్వరము ద్వారా ఆయన మాట్లాడతాడు. చూడండి, ఇప్పుడు ఆత్మదేవుడు మాట్లాడినటువంటి ఈ మాటలలో దేవుని యొక్క వాక్యం ఏమైనా ఉందా? ఏమండి, ఏదైనా పుస్తకంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఏమైనా మాట్లాడా? లేదు, మాట్లాడలేదు. సో అందుకే దేవుణ్ణి కేవలం దేవుని వాక్యానికి పరిమితం చేయవద్దండి. దేవా, నువ్వు వాక్యం ద్వారానే మాట్లాడు, వేరే మార్గాల ద్వారా మాట్లాడు అని ఎప్పుడు కూడా అడగవద్దండి. దేవునికి ఎప్పుడు కూడా మీరు పరిమితి పెట్టవద్దని నేను మనవి చేస్తున్నాను. సో కాబట్టి ఇక్కడ ఆత్మదేవుడు బహుస్పష్టంగా పేతురునకు నడిపింపునిచ్చాడు. ఏ రీతిగా ఇచ్చాడు? మాట్లాడి ఇచ్చాడు. సో దేవుని యొక్క ఆత్మ ఈరోజు నీతో మాట్లాడతాడు. ఆత్మదేవుడు నీలో నివాసం చేస్తూ నిన్ను నడిపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. సో దేవుడు నడిపించే మరొక పద్ధతిని మనం చూద్దాం. చూడండి, అదే అధ్యాయం అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 9వ వచనం చూడండి. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికెక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగొరను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగివచ్చుట చూచెను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినపడను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటివిగా ఎంచవద్దని మరలా 2వ ఆ శబ్దం అతనికి వినబడెను. ఈలాగు 3 జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన చిత్తమును తెలియజేసే మరొక పద్ధతి ఏమిటంటే దర్శనములు. మొట్టమొదటిది దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడతాడు. రెండవది అంతరంగ సాక్ష్యం ద్వారా మాట్లాడతాడు. మూడవది అంతరంగ స్వరము ద్వారా ఆయన మాట్లాడతాడు. నాలుగవది దర్శనము ద్వారా మాట్లాడతాడు. 3 రకాల దర్శనాలు ఉన్నాయి. క్లోజ్డ్ విజన్ అంటాం. క్లోజ్డ్ విజన్ అంటే ఏమిటంటే, కళ్ళు మూసుకున్నప్పుడు, ప్రార్థనలు ఉన్నప్పుడు కానీ, స్తుతి ఆరాధనలు ఉన్నప్పుడు కానీ, లేదా మామూలు సమయంలో కూడా కళ్ళు మూసుకున్నప్పుడు నీకు కనిపిస్తుంది, తెరుస్తూనే అది మాయమైపోతుంది. మళ్ళీ కళ్ళు మూసుకున్నప్పుడు కనిపిస్తుంది, తెరుస్తూనే అది మాయమైపోతుంది. అది ఒక రకమైనటువంటి దర్శనం. మరొక దర్శనం ఉంది, అదేమిటంటే ఓపెన్ విజన్ అంటాం. ఓపెన్ విజన్ అంటే కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా నీకు అదే కనిపిస్తూ ఉంటుంది. ఇది హైయెస్ట్ కైండ్ ఆఫ్ విజన్ అనమాట. కళ్ళు మూసుకున్నా తెరిచినా అదే నీకు దర్శనం కనిపిస్తూ ఉంటుంది. ఇది 2వ రకం. మూడవది ట్రాన్స్ అంటాం. స్పృహ కోల్పోతారు. సో కాబట్టి ఫిజికల్ సెన్సెస్, భౌతిక ఈ యొక్క పంచేంద్రాలు ఏవి కూడా పనిచేయవు. మన యొక్క స్వాధీనంలో మనం ఉండం. అయితే మనము ఒక దర్శనాన్ని మనం చూస్తూ ఉంటాం. సో 3 రకాల దర్శనాలు ఉన్నాయి. దేవుడు ఈ 3 రకాల దర్శనాల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ పేతురుతో మాట్లాడాలన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడలేదు, అంతరంగ సాక్ష్యం ద్వారా మాట్లాడలేదు. దేవుడు ఏం చూపించాడు? దర్శనాన్ని చూపించాడు. అర్థం కాలేదు. అర్థం కాకపోతే ఏంటి ప్రభు అంటే అప్పుడు దేవుడు మాట్లాడము మొదలుపెట్టాడు. సో ఇక్కడ దేవుడు పేతురుతో ఏ రీతిగా మాట్లాడాడు? దర్శనము ప్లస్ స్వరం అన్నమాట. హల్లెలూయా. దర్శనము ప్లస్ స్వరం, ఈ రెండింటి ద్వారా పేతురుతో దేవుడు మాట్లాడాడు. సో ఈనాడు మనం దేవుని యొక్క సన్నిధిలో మనం గడిపినప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మ మన పైకి దిగి వచ్చినప్పుడు మనం దర్శనాలు చూస్తాం. దేవుని వాక్యంలో రాబడింది కదా, అంచె దినములందు మనుషులందరిపైన నా ఆత్మ నేను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనం చెబుతారు, మీ యవనస్తులు దర్శనములు చూస్తారు.
హల్లెలూయా. ఆత్మ కుమ్మరింపు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం దర్శనాలు చూస్తామండి. దర్శనాలు మనం చూడడం మనం ప్రారంభిస్తాం. దర్శనాలు వచ్చినట్లు మనం చేయలేము. అది దర్శనాలు దేవుడు చూపిస్తాడు. అది దేవుడు చూపించే చిత్రం అన్నమాట. కొన్నిసార్లు రకరకాల దర్శనాలు వస్తుంటాయి. వాటిని కరెక్ట్గా మనము ఏది దేవుడు ఇచ్చాడు, ఏది సాతాను నుంచి వచ్చిందో తెలుసుకోవాలంటే దేవుని యొక్క వాక్యము యొక్క అవసరత, అంతరంగ సాక్ష్యం యొక్క అవసరత ఎంతైనా కూడా ప్రాముఖ్యమైనదని మీకు తెలియజేస్తున్నాను. కేవలం కొన్నిసార్లు తప్పుడు దర్శనాలపైన ఆధారపడితే మీరు మోసపోయేదానికి ఆస్కారం ఉంటుంది. సో మీరు మోసపోకూడదని నేను తెలియజేస్తున్నాను. అలాగని దర్శనాలే లేవు కాదు, దర్శనాలు ఉన్నాయి. సో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు, దేవుడు అంతరంగ సాక్ష్యం ఇవ్వడం ద్వారా మాట్లాడతాడు, దేవుడు స్వరం ద్వారా మాట్లాడతాడు, దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు, దేవుడు ప్రవచనం ద్వారా కూడా మాట్లాడతాడు. ఒక వాక్య భాగాన్ని మీకు చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 27వ వచనం. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోక్యకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలబడి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించను, అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించను. ప్రవక్తలు ఉన్నారండి. హల్లెలూయా. ప్రవక్తలు భవిష్యత్తులో జరగబోయే సంగతుల గురించి వారు ప్రవచిస్తారు. సో ఈ వాక్య భాగాలు మనం చూసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? వాక్యం ద్వారా ఆయన మాట్లాడడం లేదు, ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దర్శనం ద్వారా మాట్లాడడం లేదు, ఇక్కడ ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కృష్ణందుప్రియుల దేవుడు మాట్లాడే మరొక పద్ధతి ఏమిటంటే కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ నీకు కళలను ఇవ్వడం ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. బైబిల్ గ్రంథంలో అనేక భాగాలు ఉన్నాయి. ఒక భాగాన్ని మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం చూసినప్పుడు అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఎప్పుడు మాట్లాడాడండి? దేవుని యొక్క దూత స్వప్నమందు మాట్లాడాడు. హల్లెలూయా. సో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు ముఖ్యముగా అంతరంగ సాక్ష్యం ద్వారా మాట్లాడతాడు. అంతరంగ స్వరం ద్వారా దేవుడు మాట్లాడతాడు. దర్శనాల ద్వారా మాట్లాడతాడు. ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడతాడు. కళల ద్వారా ఆయన మాట్లాడతాడు. కొన్నిసార్లు దేవదూతలు పంపించి నీతో మాట్లాడతాడు. కొన్నిసార్లు దేవుడు తన దూతను పౌలు దగ్గరికి పంపించి పౌలుతో దేవుడు మాట్లాడాడు. సో వీటన్నిటిలో కూడా క్రీస్తునందు ప్రియులారా మరి నిర్ధారించేది ఏమిటంటే సమాధానం. అందుకే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములను ఏలుచుండనీయుడి అన్నాడు. సో ఏ రూట్లో దేవుడు మాట్లాడినా కూడా దానికి అంపేర్ ఎవరంటే ఇది కరెక్టా కాదని తెలియజేసేది ఏమిటంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానం. సమాధానం నీ హృదయంలో ఉన్నది అంటే, సమాధానం నీ హృదయంలో విస్తరిస్తున్నది అంటే అది దేవుని నుండి వచ్చినది అని నీవు గ్రహించాలి. సో క్లుప్తంగా నేను తెలియజేశాను, దేవుడు ఈ మార్గాల ద్వారా దేవుడు నీతో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు తన చిత్త ప్రకారం నిన్ను నడిపించి నిన్ను ఫలింపజేసి విస్తరింపజేసి అభివృద్ధిలోనికి ఆయన నడిపించును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికంగా దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, Calvary Faith Church, కృష్ణాపురం 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. అనదర్ నంబర్ 9440040041. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్. అనంతపురం నగర ప్రజలకు శుభవార్త. స్వచ్ఛమైన కల్తీ లేని వాక్యమును మీరు వినాలనుకుంటున్నారా? ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో మీరు ఉన్నారా? ఎన్ని ప్రయత్నములు చేసినా కూడా మీ వ్యాధులు నయం కావడం లేదా? అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నారా? భయము చేత, దురాత్మల చేత, చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్నారా? ఆత్మీయంగా బలపడి బలమైన సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారా? శక్తివంతమైన స్తుతి ఆరాధన లేకుండా జీవిస్తున్నారా? అయితే మీ కొరకే దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత పంపబడిన దైవజనులు, టీవీ ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ డానియల్ ఆర్ జయంత్ గారు అనంతపురం నగరంలో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆరాధనను ప్రారంభించారు. గనుక ఈ ఆరాధనలో పాల్గొని యేసు ప్రభు ద్వారా అత్యధికమైన దీవెనలు పొందుకొనండి. స్థలము సిద్ధార్థ ఫంక్షన్ హాల్, పోలీస్ కాంప్లెక్స్, ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా, అనంతపురం. మా ఫోన్ నంబర్స్ 9440040031 మరియు నంబర్ 9440040041.